మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా తొలుత జాతిపిత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి శాల్యూట్ చేశారు. నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు అడిషనల్ కమిషనర్ బి విజయసారథి, ఎస్ఈ లీలాకృష్ణ ప్రసాద్, ఎగ్జామినర్ రాజా రామ్మోహన్ రావు, డీసీపీ అశోక్ కుమార్, ఉద్యాన అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ప్రతిభ కనపరిచిన వివిధ విభాగాల సిబ్బందికి అధికారులు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ చెప్పండమ్మా, సెల్యూట్ చేస్తాను. అందరూ సెల్యూట్ చేయాలి. ఆర్డర్. ఈరోజు అంటే కార్పొరేషన్ అయినప్పటి నుంచి 2021 నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం కార్పొరేషన్ యొక్క చరిత్రలో చాలా చాలా ఇంపార్టెంట్ సంవత్సరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో మనం ఆలోచిస్తే చాలా సంవత్సరాలుగా మనకు వాటర్ సప్లై ప్రాజెక్ట్ లేకుండా ఉంది. ఇప్పుడు వాటర్ సప్లై ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. అంతా కూడా బ్రిస్క్గా వర్క్ జరుగుతుంది. సో 2027 నెక్స్ట్ ఆగస్ట్ నాటికి చాలా వరకు కొంతవరకు మనం వాటర్ సప్లై కూడా చాలా వరకు ఇవ్వగలుగుతామనే పరిస్థితి ఉంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పటి నుంచో అనుకుంటున్న అండర్ గ్రౌండ్ సిస్టమ్ కూడా మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు టెండర్ దశ అయిపోవచ్చింది. అదే త్వరలో కూడా వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ 1 సంబంధించి. అదేవిధంగా మనకు వర్షం పడితే చాలా ఎక్కువగా వరద వచ్చే పరిస్థితి. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడితేనే ఒక రోజులో చాలా ఎక్కువ కొన్ని కాలనీస్లో వర్షం నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది. అటువంటి దీనికి మనకు దానికి కూడా ఆమోదయోగ్యంగా మనకు పరిపాలనా పరిమితులు అనుమతులు మంజూరు అయ్యే పరిస్థితి ఇప్పుడు 73 కోట్లతో దాదాపు అది కూడా మనకు అవకాశం ఉంది. ఇదే విధంగా ఈ ఇయర్ మంచి గ్రీనరీ ఇంకా డెవలప్ చేయాలి. అదేవిధంగా క్లీనింగ్ ఇంకా బాగా
ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సిటీలో క్లీనింగ్ బాగా అవసరం ఉంది. అంటే ఒక కార్పొరేషన్ చేయడమే కాదు, ప్రజల్లో కూడా మనం అవేర్నెస్ పెంపొందించి దానికి ప్రజల్లో ఇంకా సిటీ క్లీన్ గా ఉంచడానికి, వాళ్ళ వీధులు క్లీన్ గా ఉంచడానికి, పరిసరాలు క్లీన్ గా ఉండడానికి మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి. ప్రజల్లో వాళ్ళ యొక్క అవేర్నెస్ పెంపించాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి సిటీ క్లీనింగ్, ఒకటి రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్, ఒకటి అదేవిధంగా ప్యారల్ గా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, అంటే ఈ చెరువులు అభివృద్ధి కావచ్చు, గ్రీనరీ డెవలప్మెంట్ కావచ్చు, పార్కుల డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా సిటీ ఒకటి లివబుల్ సిటీగా చేయడానికి అన్ని అవకాశాలు ఈ ఈ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కి మెండుగా ఉన్నాయి. భౌగోళికంగా కూడా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడకి, గుంటూరుకి, తర్వాత మనకు అమరావతికి పక్కనే ఉండడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ గా ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకు వనరుల కొరత ఉన్నా కూడా వీటిని అధిగమించి బేసిక్ గా మౌలిక వసతులు కల్పించి ప్రజల యొక్క బెటర్ సిటీగా దీన్ని తీర్చడానికి మనం అన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ దృష్టిలో పెట్టుకొని మన కొలీగ్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ ఛాలెంజింగ్, అంటే వేరే చోట కార్పొరేషన్ లో పనిచేయడానికి ఇక్కడ చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. రీజన్ ఏంటంటే మనకు చాలా వరకు విఐపి విజిట్స్ ఉండడము, విఐపి విజిట్స్ తో పాటు రెగ్యులర్ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకటి అది గ్రీవెన్స్ పబ్లిక్ గ్రీవెన్స్ కావచ్చు, లేకపోతే జనరల్ గా సిటిజన్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో కూడా మన యొక్క మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పనితీరు మీద ప్రజలు సంతృప్తికరంగా ఉండాలి. దానికి ఏం చేయాలని కూడా మనం మన ఏ విధంగా ప్రతి ఒక్క సిబ్బంది కూడా, అది అటెండర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు, ప్లాంటేషన్ వర్కర్ దగ్గర నుంచి మన ఎంటైర్ కమిషనర్ వరకు కూడా, అదే ఇంజనీరింగ్ సైడ్ నుంచి ప్రతి ఒక్క స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో మన ప్రజల సంతృప్తి పొందడానికి ఏం చేయాలని చెప్పేసి అందరూ కూడా ఆలోచించి దానికి అనుగుణంగా మనం అందరం పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మనకు పదే పదే చెప్తున్నారు. దాని ప్రకారం మనం అందరం కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈ విధంగా అందరినీ కోరుతూ ఈ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మనం ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనికి ఒక కోర్ థీమ్ ని మన భారత ప్రభుత్వం ప్రకటించింది. అందులో మొదటిది ఏమిటంటే 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతర గీతం కోర్ అంశంలో మొదటిది. రెండవ అంశం యువశక్తి ఫర్ వికసిత భారత్ 2047 అనే ఈ రెండు అంశాలని ప్రధాన థీమ్ గా మన దేశం ఎంచుకుంది. కాబట్టి వందే మాతర గీతం 1875లో బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఆ గీతానికి 150 ఏళ్ళు పూర్తయింది. అది మొట్టమొదటిసారిగా 1896 కలకత్తా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో డిసెంబర్ 28వ తారీఖున ఆలపించారు. ఆ తర్వాత ఇది స్వాతంత్ర వచ్చిన తర్వాత 24 జనవరిన దీన్ని జాతీయ గేయంగా ప్రభుత్వం ఆమోదించింది, నాటి రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. సో అందువల్ల మనం అందరం ఈరోజు ఈ వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి దాన్ని మనం గుర్తు చేసుకొని భారత జాతీయ ఉద్యమ కాలంలో వందే మాతరం అనేది ఒక జాతీయ మంత్రంగా పనిచేసి మన దేశంలో అందరిలో జాతీయతను మేల్కొల్పినటువంటి మంత్రంగా ఆ రోజు చెప్పుకునే వాళ్ళు. జాతీయ మంత్రంగా ఉన్న దీన్ని వందే మాతరం అనే పదం వింటూనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజుల్లో. అందుకనే వందే మాతరానికి అంత ప్రాముఖ్యత ఉంది. రెండవది వికసిత భారత్ 2047 ని మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి ముఖ్యమైన అంశం. యువశక్తి కలిగిన భారత్ కాబట్టి అందరూ కూడా యువత పనిచేసినప్పుడు ఈ దేశం ముందుకెళ్లి 2047 నాటికంతా కూడా దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది మనం ఇందాకే మన కమిషనర్ సారు జాతీయ పతాక ఆవిష్కరణ జరిగినప్పుడు చూసాం. 2 జాతీయ పండుగలు ఉన్నాయి. ఒకటి ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే, రెండవది జనవరి 26న రిపబ్లిక్ డే. ఈ రెండింటికి పతాక ఆవిష్కరణలో ఉన్న తేడాని కూడా మనం అందరం తెలుసుకోవాలి. మనం ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాం, జనవరి 26న జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాం. అంటే ఆగస్టు 15న 1947లో 150 ఏళ్ల బ్రిటిష్ పాలనకు చరమగీతం పాడుతూ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. అందుకని ఆ రోజున మన జాతీయ పతాకాన్ని కింది నుంచి పైకి ఎగరవేస్తే బ్రిటిష్ పతాకం కిందికి దిగింది.
అందుకని ఇప్పుడు మన కమిషనర్ సారు మీరు గమనించి ఉంటారు, కింద నుండి జాతీయ పతాకం పైకి లాగుతూ ఆవిష్కరించడం జరుగుతుంది. జనవరి 26న జాతీయ పతాకం పైన కట్టి దాన్ని ఆవిష్కరించడం, ఈ తేడాని మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం ఆగస్టు 15న ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు, జనవరి 26న రాష్ట్రపతి ఈ పతాక ఆవిష్కరణ చేస్తారు. అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఇంత ప్రఖ్యాతగాంచినటువంటి త్రివర్ణ పతాకాన్ని రూపొందించినది మన తెలుగువాడు, మన ఆంధ్రుడైన పింగళి వెంకయ్య మనకెంతో గర్వకారణం. ఆ పింగళి వెంకయ్య రూపొందించి ఈరోజు జాతీయ పతాకాన్ని మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, గాంధీ గాని, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారితో పాటుగా దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ లాంటి వారు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి అమరవీరులు, మన తెలుగువాడైన అల్లూరి లాంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా స్మరించుకొని ఈ రోజు మనం ఛాలెంజ్ గా ఉన్న ఎన్నో అంశాలను కూడా మనము ప్రతి ఒక్కరు కూడా దేశ స్వాతంత్రాన్ని రక్షించుకుంటూ సమస్యలను ఎదుర్కోవాలని, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఎంటీఎంసీ పరిధి బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన మంగళగిరి బాగా డెవలప్ అవుతుందని అడుగుతున్నారు. అందుకని ప్రతి ఒక్కరిని కోరుకునేది మన నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మనము ఈ గ్రీనరీకి సంబంధించి గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, వారి గైడెన్స్లో మొత్తం గ్రీన్ కవరేజ్ పెంచడానికి ఎంతైతే కృషి చేయాలో అంత కృషి చేద్దామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ 1,00,000 మొక్కలు మనం ప్లాంటేషన్ ఈ సంవత్సరం చేయాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించుకున్నాం. అలాగే ఈ గ్రీన్ గుంటూరు అనే ప్రోగ్రాం కింద కూడా 18,000 మొక్కలు నాటడం జరుగుతుంది. అవి కూడా ఆ కార్యక్రమం కూడా అయిపోవచ్చింది. అలాగే పార్కుల డెవలప్మెంట్ కానీ, చెరువుల డెవలప్మెంట్ కానీ పెద్ద ఎత్తున చేపట్టి ఈ సంవత్సరానికి 20 పార్కులు మనకి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో చేయటానికను, అలాగే ఒక 7 చెరువులు డెవలప్ చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నాము. అవి కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ అయితే మనకి మంగళగిరి కార్పొరేషన్లో, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో మంచి గ్రీనరీ డెవలప్ అవటమే కాకుండా గ్రీన్ కెనోపీ కూడా బాగా పెరిగి పొల్యూషన్ తగ్గి అందరికీ ఆరోగ్యవంతులుగా ఉండేటందుకు సహకరిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. చేవూరి సుబ్బులు, హెల్త్ వర్కర్ తాడేపల్లి రాలేదా? మణి శాంతకుమారి పబ్లిక్ హెల్త్ వర్కర్ నవోదయ కాలనీ. నెక్స్ట్ పీజీ. అందరూ క్లాప్స్ కొట్టండి. జి యశోదమ్మ టెండర్ పంప్ ఆపరేటర్. డి సాంబశివరావు ఎలక్ట్రీషియన్. బి శోభన్ బాబు ఎలక్ట్రీషియన్. కె మారుతి డి. మురళీ గారు. టిపిఓ గారు రమేష్ బాబు గారు. వర్క్ చేసిన వాళ్ళకి జె అశోక్ కుమార్. యు సంజయ్. అలానే కె శ్రీలక్ష్మి వార్డు ఉమెన్ పి. తర్వాత ఎలక్షన్ కె. సెక్షన్లో ప్రతిభ కనపరిచిన సిహెచ్ జగదీష్. వి డేవిడ్ రాజు ఎర్త్ వర్కర్.
అటెండర్. బి భార్గవ్ వర్క్ ఇన్స్పెక్టర్. సయ్యద్ అష్రఫ్ అలీ వర్క్ ఇన్స్పెక్టర్. తదుపరి ఎస్జిఎస్డబ్ల్యూ తరఫున టి సరళ బి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ. ఓ అన్నపూర్ణ గణేష్ వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్. వాసంతి. జి ఎన్నయ్య విఆర్ఓ. జి నరేష్. టి జయలక్ష్మి వార్డు వెల్ఫేర్ హెల్త్ సెక్టర్. ఉద్యోగులకి సత్కారాల కార్యక్రమం అయిపోయింది. అందరికీ పై